कर्कटे पूर्व फल्गुण्यां तुलसीकाननोद्भवां पांड्ये विश्वंभरां गोदां वंदे श्रीरंगनायकीं आंडाळ दिव्य तिरुवडिगळे शरणं मेषेभरणि संजातं श्रीवत्सकुलभूषणं रत्नमार्य गुरोपुत्रं रामानुजमहं भजे अस्मद्गुरुभ्यो नमः। ప్రియ భగవద్బంధువులారా, మనము తిరుప్పావైలో నిన్నటి వరకు 18 పాశురాలని అనుసంధానం చేసుకున్నాము. తిరుప్పావై వ్రతంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను నిద్రలేపుతూ, అంటే 5వ పాశురం వరకు పూర్వరంగంగా భావించి వ్రతానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకొని నియమ నిబంధనలు ఏర్పరచుకున్న తరువాత 6వ పాశురం నుంచి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క గోపికను నిద్రలేపుతూ 15వ పాశురం వరకు, అంటే 10 మంది గోపికలను నిద్రలేపుతూ, 10 మంది ఆళ్వార్లను నిద్రలేపుతూ, 10 ఇంద్రియాలను కూడా నిద్రలేపుతూ, ఆచార్యులు నిద్రలేపడం అంటే గోపికలను నిద్రలేపడం అంటే గోపికలు తాము పొందినటువంటి పరమాత్మ యొక్క అనుభూతిని బయట ఉండే అందరి గోపికలతో పంచుకున్నటువంటి సందర్భాన్ని, అలాగే పరమాత్మని మనకు పరిచయం చేస్తూ పరమాత్మని మన కోసం ఆవిష్కరించినటువంటి గోపికలు, అలాగే మనకి పరమాత్మను అందించినటువంటి ఆచార్యులు, పరమాత్మ ఉన్నటువంటి దారిలోకి మనల్ని తీసుకెళ్లేటువంటి ఆచార్యులు, అలాగే పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనము సేవ చేయాలి, కైంకర్యం చేయాలి అంటే ముందు మనకు ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది కావాలి. ఆ ఇంద్రియ నిగ్రహము 10 ఇంద్రియాలను, మనసుని, ఈ 11టిని పరమాత్మ పాదాల చెంత మనము సమర్పించి కైంకర్యము చేస్తే దానివలన కలిగేటువంటి ఫలితము అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. అలా 16వ పాశురం నుంచి నందగోపుడి భవనానికి చేరుకున్న గోపికలు ముందుగా భవన పాలకులతో పాటు ద్వారపాలకులని, భవన పాలకులని నిద్రలేపి 16వ పాశురంలో వారిని ప్రార్థించి లోపలికి వెళ్ళి పరమాత్మ దర్శనం చేయించేటువంటి భాగ్యం వారే కలిగిస్తారు. కాబట్టి 17వ పాశురంలో నందుణ్ణి నిద్రలేపి అంబరమే తన్నీరే అని 18వ పాశురంలో గోపికను అంటే యశోదమ్మ వారిని కూడా నిద్రలేపుతూ, ఇంకా యశోదమ్మ వారితో పాటు మిగతా వారందరూ కూడా ఎలా ఉన్నారు అనేటువంటి ఒక్కొక్క కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, అలాగే నీలాదేవిని కూడా నిద్రలేపేటువంటి అద్భుతమైనటువంటి పాశురాలు మనకి ఇంకా ముందు ముందు మనము చాలా పాడుకుంటాము, చదువుకుంటాము. దాంట్లో ఉండేటువంటి విశేషమైనటువంటి అర్థాన్ని కూడా మనము తెలుసుకుంటాము. ఈరోజు 19వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాము. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. కుత్తు విளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தைன்ற பஞ்சஞ்ச இனத்தின் மேலேறி கொத்தலூர் பூங்கழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தணஞ்சங்கிண்ணாய் நீ யுன்மணாளனை எத்தனை போதும் துயில வட்டாய்க்கான் எத்தனை ஏலும் பிரிவித்தகில்லாயால் தத்துவம் அன்றுத்த கவேலோరెంబావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. గుత్తి దీపములు చుట్టూ వెలుగుతుంటే, అంటే వీరు పడుకున్నటువంటి భవనంలో అక్కడి వాతావరణం ఎలా ఉందో చెప్తున్నారు. గుత్తి దీపములు చుట్టూ వెలుగుతుంటే ఏనుగు దంతములతో చేయబడినటువంటి మంచం పైన చల్లదనాన్ని, వెచ్చదనాన్ని, మెత్తదనాన్ని, తెల్లదనాన్ని, ఎత్తు వెడల్పు కలిగినటువంటి పాన్పుపై కూర్చొని ఎక్కి లేదా పడుకొని గుత్తులు గుత్తులుగా వికసించినటువంటి పూలని తలలో పెట్టుకొని అటువంటి తల నీలాలు కలిగినటువంటి నీలాదేవి యొక్క స్తనపులంపై అంటే వక్షస్థలముపై తన శరీరముని ఆనుకొని పడుకొని ఉన్న విశాలమైనటువంటి ఓ శ్రీకృష్ణ, నోరు తెరిచి మాట్లాడవయ్యా. కాటుక పెట్టుకొనినటువంటి విశాలమైన కన్నులు కలిగినటువంటి ఓ నీలాదేవి, నీవు నీ ప్రియుణ్ణి లేపకుండా ఎంతసేపు పడుకొని ఉంటావు? ఇంత మాత్రము ఎడబాటుకు కూడా ఓర్వలేవా? ఇట్లా ఉండడం నీ స్వరూపము కాదు కదా, నీ స్వభావానికి కూడా తగదు కదా అని కృష్ణ పరమాత్మని నిద్రలేపుతూ కృష్ణ పరమాత్మని పడుకొని ఉన్నటువంటి నీలాదేవిని కూడా నిద్రలేపుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? గుత్తి దీపములు చుట్టూ వెలుగుతున్నాయి. గుత్తి దీపములు అంటే ఏంటి? మనకు మంచం చుట్టూ పెట్టుకునేటువంటి దీపాలు.
అంటే మనం ఈ రోజుల్లో అయితే మనం ఎల్ఈడి లైట్స్ అలాంటివన్నీ పెట్టుకుంటున్నాము, కానీ పాత రోజుల్లో గుత్తి దీపాలు మణిదీపాలు పెట్టుకునేటువంటి వారు. గుత్తి దీపములు అంటే మంచము చుట్టూ కూడా దీపాలు పెట్టుకొని పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మ నిద్రలేపుతున్నారు. ఈ 5 గుత్తి దీపములు అంటే ఏంటి? ఒకటి శృతి, రెండవది స్మృతి, మూడవది ఇతిహాసము, నాలుగవది పురాణము, ఐదవది ఆగమములు. వీటి చుట్టూ అవి అన్ని చుట్టూ ఉంటే వాటి మధ్యలో స్వామి ఉంటాడు. అంటే ఆ దీపముల యొక్క కాంతిలో ఆయన ప్రజ్వలిల్లుతుంటాడు. అలాగే నీల కృష్ణులు పడుకున్నటువంటి మంచము ఏనుగు దంతములతో చేయబడినది అని చెప్పారు. ఏనుగు దంతములు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఏనుగు దంతాలు? కృష్ణ పరమాత్మ కంసుడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు, తన మేనమామని పలకరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మదించినటువంటి ఏనుగు కృష్ణ పరమాత్మ మీదికి పంపించారు. దాని పేరే కువలయాపీడనము. ఆ కువలయాపీడనము అనేటువంటి ఏనుగుతో యుద్ధము చేసి సంహరించి దాని దంతాలు తీసుకొని వచ్చినటువంటి పరమాత్మ ఆ దంతాలతో మంచపు కోళ్ళు చేయించుకున్నాడట. అటువంటి మంచము కోళ్ళ మీద చేయబడినటువంటి ఎత్తైన పరుపు మీద, ఆ పరుపు కూడా ఎలాగా ఉంది? విశాలంగా ఉంది, పెద్దగా ఉంది, పొడవు వెడల్పు అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ 4 దంతాలు ఏంటి అంటే, మొట్టమొదటి దంతము కర్తృత్వములో అహంకారము లేకపోవుట. నేను చేసేటువంటి పనిలో అహంకారము అనేటువంటిది కనపడకూడదు. నేనే చేస్తున్నాను, నా కోసమే చేస్తున్నాను, నేనైతేనే చేయగలుగుతాను, ఇటువంటి అహంకారము కనపడకూడదు. రెండవది భోక్తృత్వంలో అహంభావము, అంటే అనుభవించేటప్పుడు ఇది నాది అని అనుభవించకూడదు. మూడవది జ్ఞాతృత్వంలో అహంకారము, మనము తెలుసుకున్నటువంటి దాంట్లో మనకు జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి దాంట్లో కూడా మనకి అహంకారం అనేది ఉండకూడదు. చిట్ట చివరికి శేషత్వంలో కూడా అహంకారము ఉండకూడదు. నాకే చెందినవాడు, నేనే ఆయనకు చెందినవాడిని అనేటువంటి అహంకారం ఉండకూడదు. పరమాత్మ అందరికీ చెందినవాడు, అందరితో ఉండేటువంటి వాడైనటువంటి పరమాత్మ అందరికీ చెందినవాడు. నేను కూడా పరమాత్మకి చెందినవాడిని, నాకంటూ స్వతంత్రత లేదు అనేటువంటి భావనతో ఎవరైతే మెలుగుతుంటారో అటువంటి వాళ్ళు పరమాత్మకి తొందరగా ఇష్టలవుతారు. పరమాత్మకి తొందరగా ఇష్టలవ్వడము అంటే పరమాత్మ ప్రీతికి పాత్రులవుతారు. అటువంటి 4 దంతాలతో తయారు చేయబడినటువంటి పరుపు పైన, ఈ పరుపుకి 5 లక్షణాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మళ్ళీ ఏంటవి అంటే, ఇది మెత్తగా ఉంది, తెల్లగా ఉంది, చల్లగా ఉంది. అంటే ఎండాకాలంలో చల్లదనాన్ని ఇచ్చేది, చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చేటువంటి పరుపు పైన తెల్లగా విశాలంగా, అలాగే ఎత్తు మీద కూడా ఉంది. ఇలా ఎత్తు మీద ఉన్నటువంటి పక్కని పరుపుని మంచాన్ని ఎక్కడానికి పరమాత్మ తన కాలుని కింద పెడితే ఆ కాలుని ఆసరాగా చేసుకొని మంచం పైనకి జీవాత్మను చేర్చుకుంటాడు. అలా ఈ పడకకు 5 లక్షణాలు ఉండవలను అని చెప్తున్నారు కదా. దాంట్లో మొట్టమొదటిది వేసవి కాలంలో చల్లదనాన్ని ఇవ్వడము, అలాగే శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇవ్వడము, చలికాలంలో వెచ్చదనాన్ని ఇవ్వడము. రెండవది అద్భుతమైనటువంటి పరిమళము, మంచి సుగంధాన్ని అందించేటువంటిది. మూడవది తెల్లదనము, తెల్లగా మల్లె పువ్వులాగా ఉంటుంది. నాలుగవది మెత్తదనము, పరుపు చాలా మెత్తగా ఉంటుంది. ఐదవది విస్తృతత్వము, బాగా వ్యాపించి ఉంటుంది. ఇలా 5 లక్షణాలు కలిగినటువంటి పరుపు పైన పడుకొని ఉన్నారు. అలాగే అమ్మవారు కూడా తన తలలో పూలు తురుముకొని ఉన్నారు. పూలమాలని ఒత్తుగా పూలమాలని కూడా తురుముకొని ఉన్నారు. అట్లా తురుముకొని ఉన్నటువంటి ఆ పూల పరిమళానికి మంచం మీద ఉండేటువంటి ఆ మెత్తదనము, చల్లదనము, అలాగే శీతాకాలంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి 5 లక్షణాలు కలిగినటువంటి పరుపు మీద పడుకున్నటువంటి స్వామి నీలాదేవి తన భార్య యొక్క స్తనముల పైన తల వాల్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. దానికి తోడుగా అమ్మ తలలో ధరించినటువంటి మల్లెపూల గుబాళింపుతో స్వామి ఒక రకమైనటువంటి మత్తులో ఉన్నాడు. అటువంటి మత్తులో ఉండేటువంటి స్వామిని మేల్కొల్పుతున్నారు. అలా బయట ఉండేటువంటి గోపికలు లోపల ఉన్న నీలాదేవిని పిలుస్తూ, అమ్మ ఉలకవు పలకవేంటి, కృష్ణ పరమాత్మని వదలకుండా పడుకొని ఉన్నావేంటి, ఆయన్ని వదిలేయవమ్మా, ఆయన మా అందరికీ
మాట ఇచ్చాడు, వ్రతం చేసుకుందాము రండి అని మాట ఇచ్చాడు. మేమందరము గోపికలందరము కూడా ఇక్కడికి వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తున్నాము. నీవు ఆయనను వదలకుండా ఉంటే ఎలా, మారు మాట్లాడకుండా ఉంటే ఎలా? అలా నీవు కృష్ణ పరమాత్మను లేపి బయటికి పంపమమ్మా అంటే తాను లేచి గడియ తీయడానికి ముందుకు వచ్చినటువంటి నీలాదేవిని కూడా చెయ్యి పట్టి కృష్ణ పరమాత్మ ఆపుతాడు. అంటే ఇప్పుడే తలుపు తీయొద్దు అని చెప్పి తర్వాతి రేపటి పాశురంలో అంటే కృష్ణ పరమాత్మ యొక్క సౌభాగ్యం వీరికి కలిగిందా లేదా అనేటువంటి విషయాన్ని మనం రేపటి పాశురంలో అనుసంధానం చేసుకుందాము. జై శ్రీమన్నారాయణ.